మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు ఎప్పుడూ లేనంత విధంగా పెరిగిపోయాయి. దీంతో పాటు వెండి కూడా అదే బాటలో నడుస్తుందని చెప్పుకోవాలి. మరి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ వృత్తిపైన ఆధారపడి బ్రతుకుతున్న బంగారు పనులు చేసే వాళ్ళకి పని కరువైందని చెప్పుకోవాలి. దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు కంసాలి రామోజు రామకృష్ణ గారు. ఓవర్ టు సార్. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు బంగారం వెండి ధరలపై జరుగుతున్నటువంటి పరిణామాల గురించి నాకు తెలిసినంతవరకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు బంగారం ధరలను గమనించినట్టయితే ఎప్పుడూ లేనంత విధంగా భారీ ఎత్తున బంగారం ధరలు పెరగటం ఈ 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఈ దసరాకి 1 గ్రాము బంగారం కొనుక్కోవాలంటే కొనుక్కోలేని స్థితికి ఈ బంగారం ధర, అదేవిధంగా వెండి ధరలు భారీ ఎత్తున పెరగటం మనం గమనిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ బంగారం ధర ఏమైనా దిగి వస్తుందంటే అది ఖచ్చితంగా మనం చెప్పలేని విషయం. కానీ ఇంకా భారీగా పెరిగే అవకాశం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే వెండి ధర కూడా బంగారంతో సమానంగా పోటీ పడుతూ పరిగెడుతూ ఉందన్నమాట. గత ఏడాది నుంచి చూసుకుంటే బంగారం వెండి ధరలో విపరీతమైనటువంటి మార్పులు మనం అందరం గమనిస్తున్నాం. సో భవిష్యత్తులో కూడా బంగారం ధర ఎవరు ఊహించిన విధంగా పెరిగిపోయే అవకాశం బాగా కనబడుతుందన్నమాట. ఈరోజు 24 క్యారెట్ గ్రాము బిస్కెట్ బంగారం ధర 12,065 రూపాయలుగా ఉంది. అదే 10 గ్రాములు వచ్చేసి 1,20,650 రూపాయలకైతే చేరుకుందనమాట. అదేవిధంగా వెండి గమనించుకుంటే 10 గ్రాములు వెండి ధర 1,475 రూపాయలుగా ఉంటే కేజీ వెండి ధర ఎంత ఉందో తెలుసా? 1,47,500 రూపాయలకు చేరుకుందండి. భారీ ఎత్తున బంగారంతో పాటు వెండి కూడా పరిగెడతా ఉందన్నమాట. ఈ సంవత్సరం చివరికి బంగారం ధర సుమారుగా 1,50,000 రూపాయలకి చేరే అవకాశం ఉంది. ఈ 3 నెలల్లో చూసుకుంటే 1 గ్రాము 15,000 రూపాయలకి చేరిపోయే అవకాశం ఉందన్నమాట. అంత భారీ ఎత్తున పెరిగే అవకాశం కనబడుతుంది. ఈ వెండిని గమనించుకుంటే ఈ సంవత్సరం ఆఖరికి 2 లక్షల రూపాయలు అయిపోయే అవకాశం అయితే ఈ వెండి ధరలు కనబడుతున్నాయి అన్నమాట. ఇంత భారీగా బంగారం పెరుగుతుంటే ప్రజలందరూ 1 గ్రాము గోల్డ్ వైపు చాలా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బంగారం ఆభరణం చేయించుకునే స్థితి నుండి పెట్టుబడి పెట్టే స్థితి వరకు మారిపోయిందనమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని పెట్టుబడి రూపంలో చూసి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నారనమాట. సో దీని ప్రభావం చేత 1 గ్రామ్ గోల్డ్, అదేవిధంగా సిల్వర్ గోల్డ్ ఐటమ్స్ మీద ఎక్కువగా ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు. ఇంత భారీ ఎత్తున బంగారం పెరిగిపోతుంటే చిన్న చిన్న జ్యువెలరీ షాపులకు అన్నీ కూడా వ్యాపారాలు లేక చాలా విలువెళ్ళిపోతున్నాయండి. రానున్న రోజుల్లో చిన్న జ్యువెలరీ షాపులకి నాకు తెలిసినంతవరకు వ్యాపారం చాలా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. ఎందువల్లంటే బంగారం ఇంత భారీని పెరిగిపోతే ఒక 100 మిల్లీలు 1,500 రూపాయలు అయిపోతుంది. అదేవిధంగా వెండి కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఈ 1 గ్రామ్ గోల్డ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి. ఇలాంటి ఆభరణాలు సేఫ్టీగా ఉంటాయి, రెగ్యులర్గా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ బంగారం ధరలు ఇంత భారీగా పెరిగిపోవడానికి గల కారణాలు మనం చూసుకుంటే ఈటీఎఫ్ల ద్వారా ఎక్కువ బంగారాన్ని మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం, అదేవిధంగా అంతర్జాతీయంగా బంగారం మీద ఎక్కువ డిమాండ్ పెరగడం చేత ప్రతి ఒక్కరు కూడా ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల సామాన్యుడికి అందలేని స్థితికి బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట. ఈ 1 నెలలోనే గమనించుకుంటే బంగారం ధర 50% పెరిగిందండి. ఇంత భారీ ఎత్తున పెరుగుదని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? సో అది ఎలా ఉంటే వెండి చూడండి. వెండి ఈ 1 నెలలోనే 23% పెరిగింది. అంటే ఎంత స్పీడ్గా ఈ బంగారం వెండి పెరుగుతున్నాయో మీరు గమనించండి. ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ బంగారం ఇన్వెస్ట్మెంట్ కిందనే చూడడం చాలా ఉత్తమమని నేనైతే భావిస్తున్నాను. ఎవరి దగ్గరైనా సరే డబ్బులుంటే ఖచ్చితంగా బంగారాన్ని మీద ఇన్వెస్ట్ చేయండి. ఆభరణాలు చేయించుకోవడానికి చాలామంది ఇష్టంగా ఉండలేదు. ఎందుకంటే పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందనే విధంగా చాలామంది బంగారం కొని పెట్టుబడి కింద ఉపయోగించుకుంటున్నారు, కానీ ఆభరణాలు చేయించుకోవడానికి చాలామంది ఇష్టపడలేదండి. సో భారీ ఎత్తున
ఈ మార్పులన్నీ వస్తున్నాయి అన్నమాట. ఈ బంగారం ఇంత దారుణంగా పెరగడంతో చాలామంది ఈ వృత్తి మీద ఆధారపడి బతికే బంగారు పని వారికి కూడా చాలామందికి పని చాలా కరువైపోయిందండి. చిన్న చిన్న వ్యాపారస్తులకు పని ఉంటే మిగిలిన వర్కర్స్ కూడా పని ఉంటుందండి. సో చిన్న వ్యాపారస్తులకు వ్యాపారం లేదు. ఈ బంగారు పని మీద ఆధారపడి ఉన్నటువంటి సామాన్యులకు కూడా భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది ఒక మంచి లాభదాయకంగా కనపడుతుంది, కానీ ఈ బంగారం మీద ఆధారపడి చాలామంది జీవనోపాధి సాగిస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. ఒక్క సంవత్సరంలోనే చూసుకుంటే బంగారం ధర 70% పెరిగిందండి. అదేవిధంగా వెండి చూసుకుంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 65% వెండి పెరిగిందండి. సో ఇంత భారీగా బంగారం పెరుగుతుందన్నమాట. రాబోయే రోజుల్లో ఎవరో ఊహించలేనంత విధంగా ఈ బంగారం ఆల్ టైమ్ హై రికార్డుకి వెళ్ళిపోయే అవకాశం చాలా క్లియర్గా మనం అందరం గమనించాలి. ఈ బంగారం కొనేటటువంటి 100 మందిలో మనం గమనించుకుంటే 55% 1 గ్రామ్ గోల్డ్ కొనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే 45% మాత్రమే ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారన్నమాట. సో ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో లేవు కాబట్టి, మన భారతదేశం అంతా బంగారం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ బంగారానికి మారు రూపంలో ఉన్నటువంటి ఈ 1 గ్రామ్ గోల్డ్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారన్నమాట. సో ఎక్కువగా ఈ 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలు చేయటం వల్ల ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ కింద చేసుకోవడానికి మాత్రమే ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారన్నమాట. బంగారం రాబోయే రోజుల్లో ఎవరూ ఊహించిన విధంగా 2,50,000 రూపాయలకి ఒక 10 గ్రాముల బంగారం ధర చేరే అవకాశం 100% నేను చెప్పగలనండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో అంత స్పీడ్గా ఈ బంగారం ధర పెరుగుతుందన్నమాట. రాబోయే రోజుల్లో ఒక డాలరు 6,000 రూపాయలకైతే చేరే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ 6,000 రూపాయలు చేరుతుందో ఒక ఔన్సు బంగారం ధర మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2,50,000 రూపాయలకైతే రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర పెరుగుద్దని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ అనేక రకాల విధాలుగా ఈ బంగారం మీద పెట్టుబడి పెట్టడంతో ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అప్పుడే భారీగా దాని విలువ పెరుగుతుందన్నమాట. అలాగా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ బంగారం ధరలో ఓన్లీ పెట్టుబడి చూసుకుంటున్నారు తప్పించి ఆభరణాలు చేయించుకునే వాళ్ళు చాలా తగ్గిపోయారనమాట. ఈ ఒక్క సంవత్సరంలోనే 82% ఈటీఎఫ్లో పెట్టడం జరిగింది. 62,423 కోట్ల రూపాయలు ఇందులో పెట్టుబడి పెట్టడం జరిగింది. మరోవైపు సెంట్రల్ బ్యాంకు కూడా ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేయడంతో ఈ బంగారానికి మరింత పెరిగిపోయే అవకాశం ఎక్కువగా కనపడుతుందన్నమాట. గత ఏడాది చూసుకుంటే సెంట్రల్ బ్యాంకు 12.45 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ ఇయర్ దాదాపు 13 టన్నుల బంగారం కొనుగోలు చేస్తుందని ఒక అంచనాగా నిపుణులు చెప్తున్నారన్నమాట. సో దీని అంతటినీ మనం గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం కనపడుతుంది క్లియర్గా. ఇందులో ఎటువంటి సందేహం లేదనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితిలో చాలా త్వరగా ఎక్కువ లాభాన్ని చవిచూసే అవకాశం చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎక్కువ లాభాన్ని ఆశించండి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి. రాబోయే రోజుల్లో ఈ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అయితే ఈ బంగారం పెట్టుబడి మీద కనబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వాటికి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచి లాభాలు అయితే రాబోయే రోజుల్లో చూడగలుగుతాం. ఎప్పుడో బ్రహ్మగారు చెప్పినట్లుగా బంగారం ధర ఇప్పుడు అంత భారీ ఎత్తున పెరిగిపోతుంది అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వృత్తిని, ఈ వ్యాపారిని నమ్ముకున్నటువంటి చాలామంది స్వర్ణకారులు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు రాబోయే రోజుల్లో ఈ స్వర్ణకారులు కనిపించకుండా పోయే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే చేయించుకునేవారు తగ్గిపోయారు. 30% మాత్రమే ఈ బంగారం ఆభరణాలు చేయించుకుంటున్నారు. మిగిలిన వారంతా కూడా ఈ 1 గ్రామ్ అని, ఈ సిల్వర్ గోల్డ్ అని వీటి మీద ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఈ బంగారం ధర ఉండట్లేదు కాబట్టి, మనకి ఈ బంగారం ధరించే సాంప్రదాయం ఎక్కువ ఉంది కాబట్టి ఈ బంగారం కొనలేని స్థితిలో ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ఈ 1 గ్రామ్ గోల్డ్ మీదకే వెళ్తుందన్నమాట. సో రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా మార్పులు చూస్తాం. భవిష్యత్తులో ఎవరు ఊహించిన విధంగా ఈ బంగారం ధరలు అయితే మారిపోతాయండి. ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇదండి ఈరోజు నేను మీకు చెప్పగలిగిన విషయాలు.
సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విషయాల్ని గమనించండి. బంగారం అదే విధంగా వెండి మీద పెట్టుబడి పెట్టి మంచి లాభాలు అయితే చూడండి. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈ బంగారం పని మీద ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఈ బంగారం నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితిని కూడా ఒకసారి మీరు గమనించండి. వాళ్ళకి కూడా మీకు చేతనైనంత వరకు పనిని ఇవ్వండి, బంగారు పని చేయించుకోండి, వాళ్ళ భవిష్యత్తును కూడా కాపాడండి. ఎంతో విలువైనటువంటి స్వర్ణకారులు, ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి స్వర్ణకారులు కూడా ఈ రేట్ల మూలన చాలామంది భవిష్యత్తు అంధకారంలోకి మారిపోతుంది. దీన్ని కూడా మీరు గమనించవలసిందిగా నేను అందరినీ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇది ఈరోజు పరిస్థితి. చూశారు కదా, రాబోయే రోజుల్లో మీరెప్పుడు చూడనటువంటి, మీరెప్పుడు తెలుసుకున్నటువంటి కొత్త కొత్త విషయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.